అందరికీ నమస్తేనండి. ఈరోజు ఫిబ్రవరి 1. ఐ హోప్ అందరూ మీ క్యాపిటల్‌ని పోగొట్టుకోకుండా కొంచెం సస్టైన్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. కొంతమంది ప్రాఫిట్‌లో ఉండొచ్చు, లాస్‌లో గూడా ఉండొచ్చు. సో, సేఫ్‌గా ట్రేడ్ చేయండి. ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వలేదు. సో, ఈరోజైతే నేను మళ్ళీ ఫిబ్రవరి 1 నుంచి ఈ మంత్ మొత్తం ఒక ఛాలెంజ్ అయితే టేకప్ చేసుకుంటున్నాను. మనం జనవరి 1 నుంచి సెకండ్ 30 అదే ఆ మంత్ మొత్తం జనవరి మంత్ మొత్తం అయితే 2 ట్రేడ్స్ పర్ డే అనే ఛాలెంజ్ తీసుకొని జాగ్రత్తగా చేశాం కదా! ఆ మంత్ పీఎన్ఎల్ గూడా మీకు లాస్ట్ లాస్ట్ వీడియోలో ఉంటది. అదొకసారి చెక్ చేయండి. సో, ఈరోజు మనం 2 ట్రేడ్స్ చేసాం. 2 ట్రేడ్స్‌లో ఎట్లా జరిగిందనేది చూద్దాం. సో, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి పొజిషన్ చూపిస్తాను. ఒకటి 8:30 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. 75 దగ్గర నన్నైతే 1 మినిట్‌లోనే తీసేసింది. చాలా ఫ్లక్చుయేషన్ ఉండే. ఈరోజు బడ్జెట్ డే కాబట్టి అది నన్ను తీసేసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా అయితే ఎళ్ళింది. 8:30 దగ్గర సేమ్ మన స్ట్రాటజీ ప్రకారం ఒక లెవెల్ ఉండే. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మంచి రెసిస్టెన్స్ ఉండే. అది బ్రేక్ అయిందని చెప్పి నేను ఎంట్రీ తీసుకున్నాను. నన్ను తీసేసి మంచి మూవ్‌మెంట్ అయితే ఇచ్చింది. 2800 దాకా ఎళ్ళింది. కనీసం నేను ఒక 200 పాయింట్స్ అన్నా క్యాప్చర్ చేయొచ్చు అనుకున్నాను. ఒక 4000 అన్నా ప్రాఫిట్ వస్తదనుకున్నాను. కానీ మనం దానిలో లేవు. సో, అన్‌ఫార్చునేట్‌లీ మనకది దొరకలేదు. సో, వదిలేద్దాం. సో, సెకండ్ ట్రేడ్ నేను సెన్సెక్స్‌లో నార్మల్‌గా తీసుకోను. కానీ ఎందుకు తీసుకున్నానంటే ఈరోజు బడ్జెట్ డే కదా! తక్కువ రిస్క్ తోటి ఒక 30 పాయింట్స్ అట్లా రిస్క్ చేసి 200 పాయింట్స్, 300 పాయింట్స్ అట్లా క్యాప్చర్ చేయొచ్చు. వస్తే లేదా లేదు. ఒక డిసిప్లిన్ అయితే నేను పెట్టుకున్నా. వస్తే ఒక ట్రేడ్‌లోనే పోతే వచ్చినా పోయినా ఒకటే అన్నట్టు కాన్సెప్ట్ తోటి నేను రిస్క్ చేశాను. పోయింది. సో, నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకి 16 పాయింట్స్ అయితే దొరికాయి. నేను ట్రైలింగ్ చేశాను. 175కెళ్ళింది. 55 ఎంట్రీ 71కి అయితే ఎళ్ళింది. సారీ 55 ఎంట్రీ కదా! 75కెళ్ళింది. నేను ఏం చేశానంటే వెంటనే ట్రైలింగ్ చేశాననమాట. 70కి ఒక 15 పాయింట్స్ వచ్చినాయి కదా! ఇక్కడి నుంచి ఎంత పైకెళ్తే మనకు సంబంధం లేదన్నట్టుగా. ఈ క్యాండిల్‌లో అనుకుంటా. ఇదే క్యాండిల్. సో, ఇక్కడి నుంచి పైకెళ్ళింది. వెంటనే వచ్చి నన్ను ట్రైలింగ్‌లో తీసేసింది. ఇట్స్ ఓకే. మనం 15 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసాం. సో, ఈ మంత్ మనం ఇది నేను వేరే అకౌంట్‌లో అయితే చేస్తున్నాను. ఈ అకౌంట్‌లో నేను టోటల్‌గా అమౌంట్ ఎంత యాడ్ చేశానంటే చూపిస్తాను మీకు. ఆహ్, ఒక రూ. 21,116 అయితే యాడ్ చేశాను. ఈ 21,116 తోటి ఈ మంత్ మొత్తం మనం ట్రేడ్ చేస్తాం. అండ్ ఈ మంత్ పీఎన్ఎల్ అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను. మంచిగా మనమైతే ప్రాపర్‌గా ట్రేడ్ చేస్తూ అదే ఒక సెట్ ఆఫ్ రూల్స్ తోటి ట్రేడ్ చేయాలన్నమాట. సో, ఈ మంత్ గూడా నేను రోజుకి 2 ట్రేడ్‌లు చేస్తాను. 30 పాయింట్స్ ఎసేయాలనమాట. 2 ట్రేడ్స్‌కి ఒక్కొక్క 15, 15 డివైడెడ్ అనమాట. అంటే మనకి వస్తే లాస్ 1900, 2000 లాస్ ఉంటది. లేకపోతే ప్రాఫిట్ 30 పాయింట్స్ ఇస్తున్నా కాబట్టి 60 పాయింట్స్ 1:2. ఫస్ట్ ట్రేడ్‌లో 15 ఇస్తా కాబట్టి 1:2 ఇట్లా 30 పాయింట్స్ నాకు కావాలి. ఇట్లా నేను చేద్దామని ఫిక్స్ అయ్యాను. రూల్స్ ఏంటంటే ఒకవేళ ఫస్ట్ ట్రేడ్‌లో నాకు ఎస్ఎల్ కొట్టిందనుకో, ఫస్ట్ ట్రేడ్ 15 పాయింట్స్ పోయాయనుకో, నేనేం చేస్తాను వెంటనే సెకండ్ ట్రేడ్‌లో 1:1 గాని, 1:2 కోసం ట్రై చేస్తా. లేదా ఎస్ఎల్ కొట్టించుకొని గమ్మునుంటా. అర్థమైందా? ఎక్కువ రిస్క్ తీసుకోననమాట. ఒకవేళ ఫస్ట్ ట్రేడే గాని మనకి టార్గెట్ ఇచ్చిందనుకో 1:2 గాని, సెకండ్ ట్రేడ్ నేను ఎస్ఎల్ కోసం వదిలేస్తాననమాట. అంటే సేమ్ మన స్ట్రాటజీ ప్రకారమే ట్రేడ్ చేస్తాననమాట. ఫస్ట్ ట్రేడ్ 15 పాయింట్స్ ఫస్ట్ ట్రేడ్‌లో ఎస్ఎల్ కొడితే, సెకండ్ ట్రేడ్ నేను 1:1 ఆర్ 1:2 కోసం ట్రై చేస్తా. ఆ మూవ్‌మెంట్ బట్టి. అంటే ఎక్కువ రిస్క్ తీసుకోను. ఆ రోజు 15 పాయింట్స్‌తో క్లోజ్ చేయడానికనమాట. 1:1 పోంగానే సిటీసీ పెట్టి వదిలేస్తా. 15 పాయింట్స్ తోటి మనం డే క్లోజ్ చేస్తాం. సెకండ్ ట్రేడ్ ఏంటంటే, మనం ఒకవేళ ఫస్ట్‌లోనే 30 పాయింట్స్ వచ్చినాయనుకో, నేను ఇంకొక 15 పాయింట్స్ రిస్క్ చేస్తాననమాట. ఇంకొక 30 పాయింట్స్ కోసం. అప్పుడు మనకి క్లోజ్ అయితే 15 పాయింట్స్‌తో క్లోజ్ అవుతది. సో, ఈ స్ట్రాటజీ తోటి అనమాట. ఈ ఒకవేళ మనకి లాస్ వస్తే 30 పాయింట్స్ ఇస్తా. లేకపోతే 60 పాయింట్స్ అనమాట. ఇట్లా 4 వేరియేషన్స్ ఉంటాయి. సో, ఈ వేరియేషన్స్ తోటి నేనైతే ట్రేడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ చిన్న క్యాపిటల్ తోటి నేనైతే మన స్ట్రాటజీని యూజ్ చేసి ఎట్లైనా గ్రో అవ్వాలని చెప్పి నేను ఈ ఛాలెంజ్ అయితే టేకప్ చేస్తున్నాను. సో, ఈ మంత్ మొత్తం నేను సేమ్ జనవరి లాగానే డిసిప్లిన్‌గా మీకు కంటెంట్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మీరు మిస్ అవ్వకుండా చెక్ చేస్తూ ఉండండి. సో, ఇదైతే వీడియో. ఈరోజైతే మనకి 2 ట్రేడ్స్ అయిపోయినాయి. 2 ట్రేడ్స్‌లో మనకి ఓవరాల్‌గా కాస్ట్ టు కాస్ట్ ఉన్నాం. సో, ఇదండి వీడియో. థాంక్ యూ.